యాంకరింగ్ రంగం నుండి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా సక్సెస్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. అప్పట్లో ఝాన్సీ యాంకరింగ్ రంగంలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి నటిగా కూడా బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ కూడా ఆమె పెద్ద సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ని గడుపుతోంది. మరోపక్క ఉదయభాను వంటి వారు కూడా యాంకరింగ్ రంగం నుండి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొంతమేరకు సక్సెస్ని చూసింది. అయితే యాంకరింగ్ రంగంలో సెన్సేషన్ సృష్టించిన సుమా, రష్మి వంటి వారు యాక్టర్స్గా సక్సెస్ అవ్వలేదు. కానీ అనసూయ మాత్రం చాలా పెద్ద రేంజ్కి వెళ్ళింది. అయితే యాంకరింగ్ రంగం నుండి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా సక్సెస్ అయిన ఏకైక నటి కలర్స్ స్వాతి. అప్పట్లో జెమినీ టీవీలో ప్రసారమైన కలర్స్ అనే టీవీ షో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ షోకి యాంకర్గా వ్యవహరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ని సంపాదించుకుంది స్వాతి. ఆ క్రేజ్తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె మొదట్లో కొన్ని క్యారెక్టర్ రోల్స్లో మెరిసింది. ఆ తర్వాత హీరోయిన్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ని సొంతం చేసుకుంది. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన కలర్స్ స్వాతి రీసెంట్గానే పంచతంత్రం, మంత్ ఆఫ్ మధు వంటి చిత్రాలతో రీఎంట్రీ ఇచ్చింది. ఇవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆమె తన భర్త వికాస్ వాసుతో విడాకులు తీసుకుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె పెళ్లి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ ఒక్క మాటతో ఆమె తన వైవాహిక జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో చెప్పకనే చెప్పినట్టు అనిపించింది. ఈ కాలంలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కంటే కుక్కల్ని పెంచుకోవడం ఏంటో బెటర్ అని, ప్రేమగా అవి బతికున్నంతకాలం మనతోనే సంతోషంగా ఉంటుంది, మోసం లాంటివి చేయడం చేతకాదంటూ చాలా ఎమోషనల్గా చెప్పుకొచ్చింది స్వాతి. 2018లో వికాస్ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది కలర్స్ స్వాతి. అప్పటికి ఆమె కెరియర్ పరంగా పీక్ రేంజ్ ఉండేది. అలాంటి కెరియర్ని భర్త కోసం వదిలేసింది. ఇప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకోకుండా కెరియర్ని కొనసాగించుండుంటే చాలా పెద్ద రేంజ్కి వెళ్ళి ఉండేదని అనుకోవచ్చు.